తోటి ఏమన్నా జిల్లాకి ఏమన్నా ఇప్పటిదాకా ఏమైనా రూపాయి నయా పైసా పనికొచ్చే పని చేసిండా? పనికొచ్చే పని చేసిండా? ఏంటికి పోకడా? ఇప్పుడు 100 కోట్ల ఇన్స్టిట్యూషన్ కనీసం 4-5 నెలలు అనవసరంగా లేటు. ఇటువంటి వాళ్ళ ఈ చీడ పురుగులండి, సమాజంలో చీడ పురుగులు ఇల్లు. నీకెందుకు పని చేసుకుంటే చేసుకొని రాదు? మీ ముఖ్యమంత్రితో మాట్లాడుతీ, మీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతీ, 2 జిల్లాలలో మీ ఎమ్మెల్యేలతో మాట్లాడుతీ. రేపు హోమ్ మినిస్టర్ అయితే అని తిరుగుతా ఉన్నాడు. ప్రతి ఆఫీసర్ని బెదిరించుడు, ప్రతి ఆఫీసర్ని తిట్టుడు. వయసు అయిపోయింది, ఓపిక తగ్గిపోయింది, తిట్టుడే. ఆఫీసర్లందరూ బేజారుకు వస్తున్నది ఈయన మీద. అంటే ఇది పద్ధతే? మళ్ళీ ఈయన సీనియరు రాష్ట్ర మంత్రి అయితే ఈ రాష్ట్ర మంత్రి అయ్యేటోడు చేసే వ్యవహారం ఇది. కౌన్సిలర్ కూడా ఈయన కంటే పెద్ద హృదయం ఉంటుంది, బ్రాడ్ మైండ్ ఉంటుంది, కనీసం తెలివి ఉంటుంది. ఏమనాలి చెప్పండి బ్రదర్? ఇట్లాంటి వాళ్ళు చేయబట్టే పనులు కావు, ముందరకు పోవు. వీళ్ళకి ఇంకా సిగ్గులేదు. ఇలా ఎమ్మెల్సీలు 2 ఓడిపికినా మా అంజిరెడ్డి గారు ఫోన్ చేశారు, నూతన ఎమ్మెల్సీ. నిజామాబాద్ డబ్బాలు ఇప్పితే బీజేపీకి క్లౌడ్ బర్స్ట్ అట ఓట్లు. నిజామాబాద్ జిల్లా గీసుంటూ నమ్ముకున్న రేవంత్ నట్టేట ముస్తారు నిన్ను. ఆల్రెడీ సగం మునిగి ఉన్నావు. ఎలక్షన్లు గెలుస్తలేవు, ఏం చేస్తలేవు. గిసుంటూ నమ్ముకున్నావా? నేను చెప్తున్నా, వెరిఫై చేసుకో. ఎమ్మెల్సీ ఎన్నికలల్లా నిజామాబాద్ జిల్లాల భారతీయ జనతా పార్టీకి 85% పైన ఓట్లు పడ్డాయి. 85% పైన ఓట్లు పడ్డాయి. ఈ ముసలోని నమ్ముకున్నావు అనుకో, పీక్తావా ఎంత? ఇదే వ్యవహారం. ముఖ్యమంత్రి చెప్పినాక ఈ ముసలోడు పనికి మాలిన ప్రెషర్ పెట్టి పనికి మాలిన పనులు. ప్రైవేట్ ల్యాండ్ ఇస్తారా అండి? రిజెక్ట్ అవుతుందని తెలిసి, ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ డిలే అవుతుందని తెలిసి మర్యాదకి అంకులన్న రోజులు అంకులన్నాం, మర్యాద ఇచ్చిన రోజులు మర్యాద ఇచ్చినాం. పని చేసేది పీకేది లేదు. ఉన్న స్టేడియం నాశనం చేసిండు. ఇక్కడ స్టేడియమే లేదు. ఇక్కడ పట్టణంలో, ఇంత పెద్ద పట్టణంలో క్రికెట్ ఆడడానికి స్టేడియం లేదు, ఆడుకోనికి స్టేడియం లేదు. ఏదో పోకడలు వేయండు. సరే, అదేదో కాలేజ్ వచ్చింది, హాస్పిటల్ కాలేజ్ కట్టుకున్నాడు. స్టేడియం ఏది? కట్టర్లా స్టేడియం? ఉన్న స్టేడియం గులగొడతీవి కదా, ఉన్న స్టేడియం గులగొడతీవి కదా. నయా పైసా పనికిరాడండి. ఆఫీసర్లు చెప్పంగా, సార్ ఇది మనం ప్రపోజ్ చెయ్యలేము, ఏంగా చేసుకోపోరు, ఏమైతే రిజెక్ట్ అయితే కానీ చూద్దాం, మళ్ళీ చూద్దామా. పని చెయ్యరు, పని కానియరు, చేసేటోని చేయరు, చేయనియరు. నట్టేట మునుగుతాడు రేవంత్ రెడ్డి. ఇసుంటి వాళ్ళని నమ్ముకుంటే జిల్లాలు ఇది పెద్ద జిల్లా, మళ్ళా రాష్ట్రంలో పెద్ద జిల్లా ఇది. సమాజానికి చీడ పురుగులండి ఇల్లు. ఇంకేంది బ్రదర్? ఎయిర్పోర్టు నేను ఇప్పుడు ఈ బోధనైన సంగతి సరే,
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఉన్నాడు. నీకు మాట్లాడి నేను తెచ్చి పెడితే కదా జకరాన్పల్లిలో ఇంత మంచి ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్. మీ 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 ముఖ్యమంత్రి నిన్న ఇండియా అదేం ఛానల్ ఇండియా టుడే కాన్క్లేవ్లా నేను జర బయట సపోర్ట్ చేద్దని చెప్పు 3.5 లక్షలు కోట్ల అప్పున్నది అనుకున్నా. నేను ముఖ్యమంత్రి